హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీకి సంబంధించిన జిఎస్ సిలబస్ ఏదైతే ఉందో జనరల్ అవేర్నెస్ సంబంధించిన ఒక మాస్టర్ ప్లాన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి చదవాలి. జనరల్ అవేర్నెస్ అంటే ఒక సముద్రం అనమాట. అందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీకి ఏ విధంగా సరిపోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తే మనం ఆల్మోస్ట్ ఒక 35+ స్కోర్ అయితే చేయగలుగుతాం అనమాట అవుట్ ఆఫ్ 40కి. సో ఇది 100% గ్యారంటీడ్ ప్రూవ్డ్ స్ట్రాటజీ. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఫర్దర్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, డైరెక్ట్ వీడియోలోకి వెళ్తే కనుక ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించిన ఒక జిఎస్ మాస్టర్ ప్లాన్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం, తెలిసింది కదా. సో అయితే దీనికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూస్తే జనరల్ అవేర్నెస్ అనేది మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్కి ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. ఇది ఎన్టీపీసీకి సంబంధించింది. ఓకే, ఎన్టీపీసీకి సంబంధించింది. అండ్ సిమిలర్గా మనకి గ్రూప్ డి కూడా సేమ్ ఉంటుంది. ఇదే జనరల్ అవేర్నెస్ సేమ్ అదే విధంగా ప్యాటర్న్లో ఉంటుంది. కాకపోతే 25 క్వశ్చన్స్ మనకి దీనికి అంటే జనరల్ సైన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. దీంట్లో అది కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, వీడియోని అయితే డెఫినెట్గా చివరి వరకు చూడండి, మీకు 100% యూజ్ అవుతుందని అయితే గ్యారంటీగా చెప్పగలుగుతాను. మనం సబ్జెక్ట్ వైజ్గా చూస్తే కనుక మనకి ఇందులో పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇది 5 to 6 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కవర్ చేయాల్సిన రిసోర్సెస్ ఏంటంటే లక్ష్మీకాంత్ సరిపోతుంది. లక్ష్మీకాంత్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ యాక్చువల్గా. ఇది అంత స్టాండర్డ్ అయితే అవసరం లేదు, బట్ బేసిక్స్ కవర్ చేసుకోవడానికి అయితే ఇది 100% యూజ్ అవుతుంది. ఆ తర్వాత లూసెంట్ జనరల్ అవేర్నెస్ అనేది అట్లీస్ట్ మనం ఒక 5 to 6 టైమ్స్ చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో టాపిక్ వైజ్ చూస్తే కనుక మనకి ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్ట్స్ అన్ని కవర్ చేయాలన్నమాట. ఫ్రమ్ 1773 యాక్ట్ నుంచి 1947 యాక్ట్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేది కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది దాంట్లో. ఆ తర్వాత చూస్తే కనుక కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఫామ్ అయింది, దానికి సంబంధించిన అసెంబ్లీ ఏ విధంగా ఫామ్ అయింది అనేది మనకు ఓన్లీ ఫ్యాక్ట్స్ మే బేస్లో కవర్ చేసుకుంటే మనకి అది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓన్లీ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి, ముస్లిం లీగ్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎన్ని ఓట్లు గెలిచారు, ఎన్ని సీట్స్ గెలిచారు, ఆ తర్వాత కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ అని ఎందుకు అన్నారు, అండ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అందులో ఉన్న కమిటీస్ ఏంటి, ఏ కమిటీకి ఎవరు హెడ్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రియాంబుల్ అనమాట. ప్రియాంబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రియాంబుల్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఆ లైన్ ఏదైతే ప్రియాంబుల్ లైన్ ఉంటుందో ఫస్ట్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అక్కడ నుంచి లాస్ట్ మనం యాక్ట్ ఏదైతే మనం అడాప్ట్ చేసామో ఆ డేట్ అనేది ఉంటుందన్నమాట. ఆ డేట్ వరకు మనం కంప్లీట్గా లైన్ బై లైన్ ఆర్డర్ వైజ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే లైక్ ఎట్లా అంటే SSSDR అన్నట్టుగా, SSSDR. సో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, ఈ విధంగా మనకి. ఆ తర్వాత JL జస్టిస్, L అంటే లిబర్టీ, E అంటే ఆ విధంగా మనం అన్నీ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆర్డర్లో. సో అప్పుడు మాత్రమే మనకి అంటే ఎగ్జామ్లో ఈ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ షెడ్యూల్స్ అన్నీ మనకి కోడ్తో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. టియర్స్ ఆఫ్ ఓల్డ్ PM అని కోడ్ ఉంటుంది. అది నేను ఇక్కడ ఏం డిస్కస్ చేయను ఇన్ డీటెయిల్గా, నేను ఫర్దర్ వీడియోస్లో అయితే చేయడానికి ట్రై చేస్తాను ఈ టాపిక్స్ పైన. ఆ తర్వాత ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. పార్ట్ 1 నుంచి 7 వరకు అయితే చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఇంపార్టెంట్ ఏవేమి ఉంటాయో ఆ పార్ట్స్ అన్ని మనం ఇండివిజువల్గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటాయి. ఈ వీటిపైన ప్రతి ఒక్క టాపిక్ పైన నేను వీడియో చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. మీకు అలాంటి వీడియోస్ కావాలనుకుంటే డెఫినెట్గా అయితే కమెంట్ చేయండి. ఆ తర్వాత చూస్తే కనుక ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఏమేమి ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటాయో ఆ ఆర్టికల్స్ అన్ని కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత 4th పాయింట్కి వచ్చేసరికి మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఏదైతే ఎక్కువ స్టార్ మార్క్స్ ఇచ్చానో అవి 100% మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆర్టికల్ 2N నుంచి 35 వరకు ఏమేమి కవర్ అవుతుంది, అందులో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఆ తర్వాత DPSP వచ్చేసి మనకి DPSP అంటే ఏంటి, DPSPకి ఫండమెంటల్ రైట్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం చాలా ఇంపార్టెంట్గా కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, సుప్రీంకోర్టు, హైకోర్టు సంబంధించింది, ఇవన్నీ సిలబస్లో ఇచ్చిన మ్యాటరే అనమాట ఇవన్నీ. ఆ తర్వాత 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి కూడా మీరు స్టార్ మార్క్ ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, CBI, CAG, ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్, ఆ తర్వాత NCBC అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, NCST,
ఆ తర్వాత ఎస్టీ కమిషన్ అండ్ నేషనల్ కమిషన్ ఆఫ్ ఎస్సీ, ఆ విధంగా ఇవన్నీ కవర్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది ఒక 5 to 6 టైమ్స్ అయితే మీరు ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. రిమైనింగ్ ఏమన్నా పార్ట్స్ అంటే ఏమన్నా సబ్జెక్ట్లో కనుక ఏమన్నా మిగిలిపోతే లైక్ ఏముంటుంది ఇప్పుడు రిమైనింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ చూసుకోవాలి, ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉంటుంది, దాని తర్వాత గవర్నర్ ఉంటుంది. ఇవన్నీ మనం వీటి తర్వాత మనం కవర్ చేసుకుంటే కనుక చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. ఇవన్నీ కవర్ చేసుకోవడం అయితే ఫస్ట్ అయితే ఈ 7 పాయింట్స్ అయితే మీరు కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. అది చూసుకుంటే అదొకటి నేను మిస్ చేసింది ఇక్కడ, అవి సెంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా ఉంటాయి. సో అవి 3 పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకుంటే తర్వాత సో అది కూడా కవర్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఇది పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఇండియన్ హిస్టరీ చూస్తే కనుక దీని యొక్క వెయిటేజ్ వచ్చేసి యాన్ అండ్ యావరేజ్ 3 to 4 మార్క్స్ ఉంటుంది. ఇది లూసెంట్ జీకే అనేది సరిపోతుంది అనమాట దీనికి. అక్కడ యాన్షియంట్ హిస్టరీ విషయానికి వచ్చేసరికి మనకి సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రమే నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవి ఫస్ట్ కవర్ చేయండి, ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఐవిస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్, సింధులోయ నాగరికత, ఇక్కడ మౌర్యాస్ అనేది ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఆ తర్వాత గుప్తాస్, ఈ మౌర్యాస్, గుప్తాస్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇవి 3 అనేది మనకి యాన్షియంట్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. మీకు టైం ఉంటే కనుక మిగతావి కూడా కవర్ చేసుకోవచ్చు. సరే ఇవేనా అంటే ఇవి సరిపోతాయా అంటే డెఫినెట్గా నేనైతే సరిపోతాయనే అంటాను. ఇది నేను ఏం చెప్తున్నానంటే 90% సిలబస్ అయితే కవర్ అవుతుంది. మనకి 90% సిలబస్ కవర్ అవుతున్నప్పుడు మీకు ఒకవేళ టైం ఉంటే కనుక ఫర్దర్గా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు CBT 1 ఏదైతే ఎన్టీపీసీకి సంబంధించింది CBT 1 ఉందో అది ఈ సిలబస్ చదువుకుంటే సరిపోతుంది అనేది నేను అంటాను. ఎందుకంటే మనకి అది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి డెఫినెట్గా సరిపోతుంది అనమాట. తర్వాత మిడివల్ హిస్టరీ వచ్చేసరి ఢిల్లీ సుల్తాన్స్ అనమాట. ఢిల్లీ సుల్తాన్స్ అండ్ ముఘల్స్, ఇవి 2 అయితే ఈ 2 టాపిక్స్ అయితే డెఫినెట్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఆ తర్వాత మేజర్గా మనం ఫోకస్ చేయాల్సింది మోడర్న్ హిస్టరీ పైన. మోడర్న్ హిస్టరీ పైన ఫోకస్ చేస్తున్నప్పుడు అందులో కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే 1858 ఏదైతే రివోల్ట్స్ ఉందో ఆ రివోల్ట్స్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఏ రివోల్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ మనకి ఈ యొక్క రివోల్ట్ ప్లేసెస్ జరిగాయి, తర్వాత దాన్ని లీడ్ చేసిన లీడర్ ఎవరు, దాన్ని అణిచివేసిన బ్రిటిష్ గవర్నర్ ఎవరు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ 1858 రివోల్ట్ పైన కొన్ని బుక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్. ఆ బుక్స్ ఏంటనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. దెన్ తర్వాత చూస్తే కనుక మనకి INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగింది అండ్ దానికి సంబంధించిన మీటింగ్స్, ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీటింగ్స్ అన్నీ మనం ఇక్కడ కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్క ఇంపార్టెంట్ మీటింగ్స్ లైక్ సూరత్ స్ప్లిట్ ఎప్పుడు, లక్నోలో ఏమేమి జరిగింది అండ్ కోల్కతాలో ఏమేమి జరిగింది, అట్లాగా ఒక ఇండియా మ్యాప్ వేసుకొని ఆ ఇండియా మ్యాప్ వేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ని మనం పాయింట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అయితే ఉందన్నమాట. తర్వాత చూస్తే కనుక మోడరేట్స్ అనమాట. మోడరేట్స్ అంటే ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్స్కి మోడరేట్స్కి అంటే అతివాదులకి మితవాదులకి డిఫరెన్స్ ఏంటి, వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదంతా నేను ఒక సెకండ్ సెక్షన్లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గాంధీ ఎంట్రీ అవుతారు, గాంధీ అని ఎరా అంటాము. దానికి సంబంధించిన మూమెంట్స్ ఏంటి, CDM అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ఇది నాన్ కోఆపరేషన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్ అనమాట. ఈ మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని ఎట్లా అంటే స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు హోల్డ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కొన్ని రోజులు హోల్డ్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, కొన్ని రోజులు హోల్డ్ అవుతుంది. ఈ హోల్డ్ చేసిన టైంలో ఏం జరిగింది అనేది కూడా మీరు కవర్ చేసుకోగలిగితే ఇంకా మోర్ దాన్ ఎనఫ్ అనమాట. అది చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా CDM అంటే ఏంటి, NCM అంటే ఏంటి, QAM అంటే ఏంటి అనేది మనం తెలుసుకుంటే అది సరిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ డేటా అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత చూస్తే 4th పాయింట్లో మనం ఇంపార్టెంట్ గవర్నర్స్ అండ్ వాళ్ళ యొక్క పాలసీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రిటిష్ పాలసీస్, రింగ్ ఫెన్స్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఇక్కడ. రింగ్ ఫెన్స్ పాలసీ అంటే ఏంటి, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అండ్ సబ్సిడియరీ అలయన్స్, ఇట్లాంటి ప్రతి ఒక్క పాలసీస్ అనేది వాళ్ళు మన యొక్క సామ్రాజ్యాలన్నీ ఆక్యుపై చేసుకోవడానికే తీసుకున్నారు కాబట్టి సో ఇలాంటి పాలసీస్ అనే నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. ఇది చాలా సరిపోతుంది, దీనికి మించి అయితే నేను వస్తుందని అయితే అనుకోవట్లేదు. నేను 90% అయితే ఐ కెన్ గ్యారంటీ దట్. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక ఇండియన్ జాగ్రఫీ అనమాట. ఇండియన్ జాగ్రఫీ విషయానికి వచ్చేసరికి మనకి ఇది 2 to 3 మార్క్స్ మాత్రమే వెయిటేజ్ ఉంటుంది. దీని యొక్క సిలబస్ ఏంటంటే లైక్ NCERT 6th నుంచి 9th వరకు చదువుకుంటే చాలా ఎక్కువ అనమాట. 6th నుంచి 9th చదువుకుంటే సరిపోతుంది, దానికి మించి ఏం చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ చూస్తే సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో సోలార్ సిస్టమ్ మనకి కంప్లీట్గా 6th క్లాస్ NCERTలో కవర్ అయిపోతుంది. ఎర్త్ స్ట్రక్చర్ కూడా, ఆ తర్వాత యూనివర్స్, వరల్డ్ అండ్ దానికి సంబంధించిన ఓషియన్స్ అండ్ కాంటినెంట్స్, మౌంటైన్స్, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఓన్లీ ఫ్యాక్చువల్ డేటా మాత్రమే మనం ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో నేర్చుకుంటాం. తర్వాత ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసరికి
ఫిజికల్ ఎక్స్టెంట్ ఒకటి చూస్తాము, దానికి సంబంధించిన ఫీచర్స్ అంటే లైక్ ఎలాగా ఇప్పుడు హిమాలయాస్ ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్గా మనం ఇండియా మ్యాప్ తీసుకుంటే కనుక ఇక్కడ హిమాలయాస్ ఉంటాయి, ఆ తర్వాత నార్దర్న్ ప్లేన్స్ ఉంటాయి, ఆ తర్వాత వెస్టర్న్ కోస్ట్ ఉంటాయి, ఆ తర్వాత ఈస్టర్న్ కోస్ట్ ఉంటాయి, ఆ తర్వాత ఐలాండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన, ఆ తర్వాత డిజర్ట్స్ ఉంటుంది, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి ఈ ఫిజికల్ ఎక్స్టెంట్లో. ఆ తర్వాత చూస్తే కనుక డ్రైనేజ్ సిస్టమ్, రివర్స్, ఇట్స్ మెయిన్ ట్రిబ్యూటరీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దాని తర్వాత చూస్తే కనుక ఈ రివర్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రివర్స్ తర్వాత దాని మెయిన్ ట్రిబ్యూటరీ ఏంటి, ఏ రివర్కి మెయిన్ ట్రిబ్యూటరీస్ ఏమేమి ఉన్నాయి, అండ్ వెస్ట్ ఫ్లోస్ రివర్స్ ఏమున్నాయి, ఈస్టర్న్ ఫ్లోస్ రివర్స్ ఏమున్నాయి అనేది మనం చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూస్తే కనుక ఇండియన్ క్లైమేట్ అనమాట. ఇండియన్ క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది, అండ్ సాయిల్స్ ఏ విధంగా, మృత్తికలు అంటాం తెలుగులో, అయితే క్లైమేట్ అయితే వాతావరణం అంటాం అనమాట. సో ఇండియా యొక్క ఋతుపవనం ఏ విధంగా ఉంటుంది, ఇండియన్ క్లైమటాలజీ ఏంటి అనేది మనం క్లియర్గా చూసుకోవాలి. ఆ తర్వాత అగ్రికల్చర్ విషయానికి వస్తే టైప్ ఆఫ్ ఫార్మింగ్స్, ఏ టైప్లు, ఇప్పుడు ఇండియా మొత్తంలో ఏ ఏరియాలో ఎక్కువ మనకి ఈ యొక్క పోడు వ్యవసాయం అంటాం కదా, ఆ పోడు వ్యవసాయం ఏ ఏరియాలో ఎక్కువ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఆ పోడు జూమింగ్ అంటాం, జూమ్ కల్చర్ అంటాం. ఆ తర్వాత కొన్ని పాత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తుంటారు. అండ్ క్రాప్స్ ఏంటి, ఏ క్రాప్స్ ఏ సీజన్లో పడతాయి, మనకి సీజన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సీజన్స్ లైక్ రబీ సీజన్ అండ్ ఖరీఫ్ సీజన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మేజర్ ఇండస్ట్రీస్ ఎక్కడ, దాని యొక్క లొకేషన్ ఎక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ K3 మైన్స్ అనేది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. K3 మైన్స్ అనేది ఎక్కడ ఉంది, K3 మైన్స్ ఎక్కడ ఉంది, మీరు కమెంట్లో చెప్పగలరా? K3 మైన్స్ అనేది రాజస్థాన్లో ఉంటుందన్నమాట. రాజస్థాన్లో K3 మైన్స్ ఉంటుంది. ఈ విధంగా మనకి ఆ తర్వాత మేజర్ ఇండస్ట్రీలో చూస్తే కనుక మనకి కాపర్ ఇండస్ట్రీ ఎక్కడ ఎక్కువగా ఫోకస్ చేసి ఉంది, ఐరన్ ఇండస్ట్రీ ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ అయ్యి ఉంది అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఇది జాగ్రఫీకి సంబంధించిన, ఇది సరిపోతుందండి. 2 to 3 మార్క్స్ వెయిటేజ్ కాబట్టి NCERT 6th క్లాస్ నుంచి 9th క్లాస్లో ఈ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి, మీరు కొత్తగా ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. దెన్ చూస్తే కనుక ఇక్కడ ఇండియన్ ఎకానమీ అనమాట. ఇండియన్ ఎకానమీ వచ్చేసి బడ్జెట్ 2025 and 26 హైలైట్స్ చూసుకోవాలా. ఈ హైలైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన వీడియోస్లోకి వెళ్తే కనుక 100% ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ కంప్లీట్గా కవర్ అయ్యేలాగా నేను కంప్లీట్గా ఒక వీడియో చేశాను. అండ్ దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది కూడా నేను సెపరేట్ వీడియోస్ కూడా చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 75 క్వశ్చన్స్, దాని మీద ఎన్ని రకాలుగా అడగొచ్చు అనేది విధానంలో కూడా నేను MCQస్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వీడియోని చూడని వాళ్ళైతే డెఫినెట్గా చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్, వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తానన్నమాట. ఓకే, తర్వాత ఎకనామిక్ సర్వే హైలైట్స్ వచ్చేసి మనకి 2024-25 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూస్తే కనుక 5-year ప్లాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాను కదా, 100% క్వశ్చన్ వస్తుంది. 5-year ప్లానింగ్ కమిషన్ వర్సెస్ నీతి ఆయోగ్ ఏంటి అనేది చూసుకోవాలి. ప్లానింగ్ కమిషన్స్లో ఎంత నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు, నీతి ఆయోగ్లో మెంబర్స్ ఎంత, ఇది పర్మనెంట్ బాడీయా, టెంపరీ బాడీయా, ఇట్లాంటివన్నీ, ఇది స్టాట్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో 5-year ప్లాన్స్కి సంబంధించింది కూడా మనం వీడియో చేయడం జరిగింది. వీడియో కూడా క్లియర్గా నేను దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది, ఎకానమీ అనేది ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అందులో బడ్జెట్ మెన్షన్ చేయడం జరిగింది అండ్ 5-year ప్లాన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెన్సస్ 2011 డేటా కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. లైక్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, అండ్ సెక్స్ రేషియో ఎక్కడ ఎక్కువ ఉంది, లిటరసీ ఎక్కడ ఎక్కువ ఉంది, ఇవన్నీ మనం ఈ యొక్క కంపారిజన్ టాప్ 3 districts, లోవర్ 3 districts, దాని యొక్క మీన్ వాల్యూ ఎంత ఉందనేది కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది సెన్సస్లో కవర్ అవుతుంది. ఆ తర్వాత చూస్తే కనుక ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే బడ్జెట్లో మెన్షన్ చేశామో ఆ బడ్జెట్లో మెన్షన్ చేసిన స్కీమ్స్ అనేది 100% చూసుకోవాలి. దాని తర్వాత చూస్తే కనుక మనకి ఈ యొక్క బడ్జెట్లో 2025 లాస్ట్ ఇయర్ ఆ బడ్జెట్లో మెన్షన్ చేసిన స్కీమ్స్ చూసుకోవాలి. అండ్ లాస్ట్ ఇయర్ స్కీమ్స్ కూడా మనకి ఆ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మెన్షన్ చేసిన స్కీమ్స్ కూడా చూసుకోవాలి. ఇది ఒక ట్రెండ్ అయితే మనం చేయాలి. ఆ తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అదొకటి రెపో రేట్ ఉంది, రివర్స్ రెపో రేట్ ఉంది, జీడిపి, జిఎన్పి, ఇన్ఫ్లేషన్, వీటికి సంబంధించిన మనం డెఫినేషన్స్ చూసుకోవాలి. అండ్ ఈ జీడిపి అంటే ఏంటి, జిఎన్పి ఏంటి అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇది ఎకనామిక్ సంబంధించిన పాయింట్స్. ఆ తర్వాత చూస్తే కనుక స్టాటిక్ జీకే అనమాట. ఇది 3 to 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇది ల్యూసెంట్ జీకే జనరల్ నాలెడ్జ్ బుక్ ఏదైతే ఉందో అది సరిపోతుంది అనమాట. ఇందులో మనం మెయిన్గా కవర్ చేయాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా, క్లాసిక్ అండ్ ఫోక్ రెండు కవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సో వెళ్ళి చూడండి. ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏంటి, మనకి నేషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి, రీజనల్ ఫెస్టివల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫెస్టివల్స్ ఏంటనేది మనం చూసుకోవాలి.
ఏ స్టేట్లో ఏ ఫెస్టివల్ ఎక్కువ ఫేమస్ అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఆ తర్వాత మ్యూజిక్ అండ్ దానికి సంబంధించిన పర్సనాలిటీస్ ఏంటి, ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ అనమాట. ఇండియన్ లిటరేచర్ చూసుకోవాలి, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా చూసుకోవాలి. ఇది హిస్టరీలో భాగంగా వచ్చేస్తుంది కాబట్టి మనం హిస్టరీలో కూడా ఇది కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మాన్యుమెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవన్నీ మనం ఇక్కడ కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో మోస్ట్లీ మీరు ఇక్కడ కవర్ చేయాల్సింది ఏంటంటే పీవైక్యూ నుంచి ఇవన్నీ నేర్చుకుంటే, ఎందుకంటే ఇది స్టాటిక్ కదా, సో ఇందులో చేంజెస్ అనేది ఏమి ఉండదు అనమాట. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి కొన్ని వేరే దగ్గర కవర్ అవుతాయి. అండ్ పీవైక్యూస్ని మీరు ఇక్కడ 100% ఫోకస్ చేయగలిగితే, అంటే లాస్ట్ అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ సంబంధించిన కంప్లీట్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చూసుకోవాలి. అంటే లైక్ ఇలాగా ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినవి, గ్రూప్ డీకి సంబంధించిన, అంటే రైల్వే బోర్డు కండక్ట్ చేసిన ప్రతి ఒక్కటి, ఎట్ ది సేమ్ టైం ఎస్ఎస్సి బోర్డు కండక్ట్ చేసిన అవి రెండు, అంటే ఇవి రెండు సంబంధించిన జనరల్ స్టాటిక్ జీకే ఏదైతే ఉందో ఈ రెండిట్లో నుంచి కవర్ చేయగలిగితే మనకి అది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ కవర్ ఫ్రమ్ అక్టోబర్ 2024 నుంచి మార్చ్ 2025 అనమాట. ఆల్మోస్ట్ ఇది నేనేమంటున్నానంటే అట్లీస్ట్ ఒక 6 months అయితే డెఫినెట్గా ఉండాలి. ఈ 6 months లేకపోతే మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అయితే అడుగుతున్నారు, చాలా వరకు అయితే 1 year నుంచి అడుగుతున్నారు. కానీ నేను అట్లీస్ట్ ఒక 6 months మీరు ఒక మాస్టర్ అయ్యి ఉంటే అందులో సరిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ పాయింట్స్ నేను టోటల్ 6 pointsలో కరెంట్ అఫైర్స్ని డివైడ్ చేశాను. అదే విధంగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు సేవ్డ్ వీడియోలో ఇది సేవ్ అవుతుంది. మీరు చదివేటప్పుడు ఈ వీడియోని మళ్ళీ చూస్తే అట్లీస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. దాన్ని మీరు ప్రింట్ ఏదైనా మీరు చదువుతున్న వాల్ పైన పేస్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవి చదువుతున్న కొద్దీ టిక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ తర్వాత చూస్తే కనుక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో మనకి బిమ్స్టెక్ ఏంటి, బ్రిక్స్ ఏంటి, WTO ఏంటి, IMF ఏంటి, ఆ తర్వాత సార్క్ ఏంటి, ఏషియన్ కంట్రీస్ ఏమేమి కంట్రీస్ ఉంటాయి, వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు ఫామ్ అయింది, ఆ తర్వాత వీటికి సంబంధించిన డెఫినేషన్స్ చూసుకోవాలి. అంటే లైక్ అబ్రివేషన్ చూసుకోవాలి, అది ఫామ్ అయినా దాని యొక్క మోటో ఏంటి, ఆ తర్వాత వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రజెంట్ చైర్మన్ ఎవరు, అండ్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏమేమి కంట్రీస్ ఉన్నాయి, ఇండియా యొక్క రోల్ ఏంటి, ఇప్పుడు కొన్ని ఇండియా అనేది మెంబర్ అయి ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఓకే, అట్లాంటివి ఏంటి, ఆ తర్వాత లాస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అండ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, రీసెంట్ జాయిన్ అయిన కంట్రీస్ ఏంటనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. తర్వాత చూస్తే కనుక మనకి నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ అయిన తర్వాత నేషనల్ చూసుకోవాలి. RBI, SEBI, NABARD, స్టాట్యుటరీ బాడీస్ ఏంటి, కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. దెన్ చూస్తే కనుక మనకి ఇంపార్టెంట్ బోర్డ్ లొకేషన్స్, అగ్రికల్చర్ అంటే పసుపు బోర్డు ఉంటుంది కదా, పసుపు బోర్డు ఎక్కడ ఉంది, ఆ తర్వాత స్పైసెస్ బోర్డు ఎక్కడ ఉంది, ఈ విధంగా మనకి ఏ బోర్డు లొకేషన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ తర్వాత చూస్తే కనుక ఈ బోర్డులో నియమించబడిన రీసెంట్ అపాయింట్మెంట్స్ ఏంటి అండ్ రీసెంట్ రెసిగ్నేషన్స్ ఏంటి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఈ పాయింట్లో అయితే డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత చూస్తే థర్డ్ పాయింట్లో గవర్నమెంట్ ఇంపార్టెంట్ పాలసీస్ ఏమున్నాయి, ఆ తర్వాత లేటెస్ట్ స్కీమ్స్ ఏమున్నాయి, స్కీమ్స్ మెన్షన్ ఇన్ బడ్జెట్, ఇంతకుముందు ఎకానమీలో డిస్కస్ చేసాము ఈ పాయింట్స్. అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా ఏదైనా స్కీమ్ రిపీటెడ్గా అదే స్కీమ్ వస్తూ ఉంటే 100% వాటిపైన మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీరు స్కీమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అట్లీస్ట్ ఒక షార్ట్ వీడియోస్ చేస్తూ ఉండండి అంటే డెఫినెట్గా నేను ఆ యొక్క షార్ట్ వీడియోస్ అయితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మీ యొక్క రెస్పాన్స్ని అయితే మీ యొక్క కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. దెన్ చూస్తే కనుక ఇక్కడ ఫోర్త్ పాయింట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ న్యూస్ అనమాట. గేమ్స్, స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మనకి వరల్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది కదా, సో అది ఎవరు విన్ అయ్యారు, ఆ తర్వాత ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, వరల్డ్ కప్స్, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ గేమ్స్ మనకి ఫేమస్ ఉన్నాయనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఫ్యాక్ట్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత చూస్తే కనుక ఇండెక్సెస్, రిపోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ అవార్డ్స్, ఈ పాయింట్స్ అనేది నేను సిలబస్ నుంచి తీసుకున్నవే, కానీ ఆ తర్వాత ఒక ప్రాపర్గా నేను ఫిల్టర్ చేసి పెట్టినవి ఇవి. సో కాబట్టి మీరు డెఫినెట్గా లైక్ చేస్తే లైక్డ్ వీడియో అయితే సేవ్ అవుతుంది. ఆ తర్వాత మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని చదువుకోవచ్చు. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే కనుక డిఫెన్స్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత స్పేస్ టెక్నాలజీ, రీసెంట్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
బర్డ్ ఫ్లూ వస్తుంది, రీసెంట్గా మనకి కరోనా వచ్చింది, ఆ తర్వాత కొన్ని ఎంపాక్స్ అనే ఒక డిసీజ్ వచ్చింది. దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏంటనేది కూడా మనం ఆ వ్యాక్సిన్ ఏ కంపెనీ కనిపెట్టింది, ఏ దేశస్తులు కనిపెట్టారనేది మనం ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ 7 పాయింట్స్ను క్లియర్గా ఒక్కొక్క పాయింట్ నుండి మీరు చేసుకోగలిగితే లాస్ట్ 6 monthsది ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక మనకి జనరల్ సైన్స్ ఇది ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి రెండింటికి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గ్రూప్ డికి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 25 మార్క్స్ మనకి జనరల్ సైన్స్ నుంచే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక 7 to 8 మార్క్స్ ఉంటుంది మనకి ఎన్టీపీసీలో. ఆ తర్వాత లూసెంట్ జనరల్ సైన్స్ బుక్ సరిపోతుంది అనమాట. లేదంటే తెలుగు వాళ్ళకైతే మనకి విన్నర్స్ పబ్లికేషన్ తెలుగు మీడియం వాళ్ళకి సరిపోతుంది. ఆ తర్వాత ఎన్సీఆర్టీ 6th to 10th క్లాస్ వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో సిలబస్ ఏముందో నేను గత వీడియోలలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. దెన్ చూస్తే కనుక ఇది మనకి ఇప్పటివరకు కవర్ అయిన అన్ని టాపిక్స్ అన్నీ కవర్ అయ్యాయి. అండ్ ఇక్కడ ప్రిపేర్ యువర్ టార్గెట్ టాపిక్స్ డైలీ. అండ్ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది స్టడీ ప్లాన్ సంబంధించిందే. అట్లీస్ట్ 3 టాపిక్స్ మీరు డైలీ కవర్ చేసేలా చూడాలి. ప్లస్ దానికి సంబంధించిన పీవైక్యూస్, కొన్ని ఎంసీక్యూస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మినిమం 4 hours per day ఒక టాపిక్ అనమాట. ఇప్పుడు 4 hours per day అంటే ఒక టాపిక్ అంటే 3 టాపిక్స్ అన్నాను కదా నేను. అట్లీస్ట్ ఒక 12 hours per day అనేది మీరు చదవడానికి అయితే ట్రై చేయండి. అంటే కేవలం ఈ 3 టాపిక్స్ని మీరు 4 hours ఫినిష్ చేయగలిగితే, ఇంకొక పాయింట్ ఏంటంటే మనం సార్ 12 hours నేను ఒకటే జిఎస్ ప్రిపేర్ అయితే మిగతా పరిస్థితి ఏంటి అంటున్నారు కదా. సో అట్లీస్ట్ 4+4+4 అనేది డివైడ్ చేసుకోండి. 4 అనేది జిఎస్కి, అండ్ 4 అనేది మనకి మ్యాథ్స్కి, అండ్ 4 అనేది రీజనింగ్కి. మీరు రీజనింగ్ కంఫర్ట్ అయితే కనుక ఈ వాల్యూని 3కి కట్ చేసి మీరు దేంట్లో అయితే వీక్ ఉన్నారో వాటిలో మీరు ఆ యొక్క నెంబర్ని మీరు ఇక్కడ అంటే ఆ 1 hour అనేది మీరు దీంట్లో అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. యాక్చువల్గా మంచి టాపిక్ ఏంటంటే ఏవైతే ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వీటిలో మీకు 100% వచ్చే టాపిక్స్ అయితే నేను 100%గా వీడియో చేయడానికైతే సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మిస్ చేయకుండా మీకు ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అండ్ మీకు ఏమైనా ఫర్దర్ డౌట్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.